ఏంటి అసలు నాకు అర్థం కాలేదు. ఇప్పుడు మీకేం కావాలి? మేమేం చేయాలి? ఆపాలి, అన్నీ ఆపాలి. కుదరదు. మొత్తానికి మన గబ్బర్ సింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ మాస్ స్పీచ్ అని చెప్పి ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది. ఏమన్నా టైటిల్ ఏమన్నా ప్రేమ పావురాలు అని పెట్టారా దీనికి? ఏమన్నా లవ్ స్టోరీ ఎక్స్పెక్ట్ చేయడానికి? ఆ ఈగిల్ బ్లాక్ బస్టర్ అని చెప్పి ఒక ఫంక్షన్ చేశారు కదా, దాంట్లో మాట్లాడాడు మనవాడు. ఏంటి అసలు నాకు అర్థం కాలేదు. జర్నలిస్టులు ఎలా ఉండాలి, ఎలా రాయాలి, వెబ్సైట్లు ఇవన్నీ అన్నాడు. ఇదంతా ఏదో వాళ్ళ తరఫున మనం మాట్లాడి పాపం మనవాడిని ఏదో తక్కువ చేయడం మా ఉద్దేశం కాదు. రెగ్యులర్ మీడియా సినిమాని భజన ఎక్కువ చేస్తూ ఉంటుంది, మరి సోషల్ మీడియా ఏమో కాస్త రియాలిటీకి దగ్గరగా ఉంటుంది. ఇప్పుడు దీన్నేమో వీళ్ళు ఈ విమర్శలు తట్టుకోలేక మమ్మల్ని అసలు విమర్శించొద్దు అన్నట్టుగా మాట్లాడడం, వీలైతే మీరు మా వాళ్ళని, మీరు మమ్మల్ని విమర్శిస్తే ఎలాగ అంటాడు మనవాడు. సినిమా జర్నలిస్టులు కూడా సినిమాలో భాగమే, జనం బయట వాళ్ళు. సో మీరు మా వాళ్ళు కాబట్టి మమ్మల్ని పొగుడుతూ ఉండండి అని మనోడు ఏదో చెప్పాడు. సో అన్నిటికీ మనం వీళ్ళైతే సమాధానం చెప్పగలుగుదాం. అఫ్ కోర్స్ ఇక్కడ ఏదో మీడియాను వెనకేసుకు రావడం మా ఉద్దేశం కాదు. ఎందుకంటే ఎంత చెత్త మీడియా ఉందో మాకు తెలుసు. టోటల్గా సినిమా ఫీల్డ్ బాగుండాలని కోరుకునే ఛానల్స్లో మేము ఒకటి. అదండి అలా జరిగిందండి అన్నట్టుగా మన హరీష్ శంకర్ ఆ ఈగిల్ ఫంక్షన్ లో ఒక సీరియస్ ఉపన్యాసం ఇచ్చాడండి. మీడియాకి హెచ్చరికలు జారీ చేశాడు. సినిమాని విమర్శించొద్దు, మీరు కొత్త వాళ్ళు సినిమా తీస్తే ఎలా ఉన్నా కూడా మీరు ప్రోత్సహించాల్సిందే. ఒక డైరెక్టర్ ఎదుగుదామని సినిమా తీస్తుంటే మీరు తిట్టకూడదు, వాళ్ళని ప్రోత్సహించాలని ఇలా ఇంకా చాలా నీతులు చెప్పాడు, హెచ్చరికలు చేశాడు. మేము ఎవరిని లెక్క చేయమన్నాడు. ఇవన్నీ చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్లు చెప్పాడు అనుకోండి. సరే, నిజంగానే ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ మీడియా అన్నది చాలా ఘోరంగా తయారైంది. ప్రతి వాళ్ళకి ఒక్కో ఎజెండా. అయితే సినిమా మీడియా వేరు, రెగ్యులర్ మీడియా వేరు. సినిమా మీడియాలో కూడా ఆ ట్రెడిషనల్ మీడియా వేరు, సోషల్ మీడియా వేరు. సరే, మనవాడు ఉపన్యాసంతో బాగానే ఉంది. మీడియా చెడిపోయింది, ఊరికే మమ్మల్ని విమర్శిస్తున్నారు, పనిగట్టుకుని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారు, విమర్శించండి కానీ ఎద్దేవా ఎగతాళి చేయకండి అని సరే కొన్ని మంచి పాయింటే మాట్లాడాడు. శ్రీశ్రీ గురించి చెప్పాడు, మధ్యలో నబ్బురుయాత్ సత్యమ ప్రియం అని ఒక సంస్కృత శ్లోకం చెప్పాడు. సరే, ఇంతకీ మనవాడు ఏంటంటాడు, మనవాడి బాధ ఏంటి, ఆయన ఉపన్యాసంలో ఉన్న వ్యాలిడ్ పాయింట్స్ ఏంటి, అర్థం లేని లాజిక్స్ ఏంటి, ఆయన మనకి ప్రబోధించింది ఏంటి, మనం నోరు మూసుకుని వినాల్సింది ఏంటి, ఆయన మెత్తటి బెదిరింపులకి చెప్పాల్సిన సమాధానం ఏంటి, ఇవన్నీ ఒకసారి జస్ట్ ఫన్నీగా చెప్పుకుందాం. అంత సీరియస్ విషయం ఏం కాదు కదా ఇది. జస్ట్ సిన్సియర్గా మాట్లాడుకుందాం. ఆయన యాక్షన్స్కి మా రియాక్షన్స్ ఏంటన్నది మీరు గమనించి మేము చెప్పిన దాంతో మీరు అగ్రి అయ్యారా లేదా, లేక ఆయన అగ్రెసివ్ స్పీచ్తోనే అగ్రి అయ్యారా, మనవాడి సీరియస్నెస్లో నవ్వు తెప్పించింది ఎంత, నిజాయితీ ఎంత, మేము చెప్పిన దాంట్లో రియాలిటీ ఎంత అన్నది మీరే చెప్పండి. మిరపకాయని మిస్టర్ బచ్చన్ గా తీసుకురాబోతున్న హరీష్ శంకర్ గారిని ఇప్పుడు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఓహ్, మీ సరిపోయింది. మనవాడు కూడా ఏదో ఆ హెయిర్ స్టైల్ పవన్ కళ్యాణ్ లాగా గబ్బర్ సింగ్ లా చేశాడు. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ కార్తిక్, గ్రేట్ ఫిలిం. స్పెషల్ షో అరేంజ్ చేశారు మాకు. ఈగిల్ ఫస్ట్ హాఫ్ చూసి డీసెంట్ గా ఉంది, బాగుంది అనుకున్నాను. ఈగిల్ ఫస్ట్ హాఫ్ చూసి డీసెంట్ గా ఉంది, బాగుంది అనుకున్నారు. ఓకే, సెకండ్ హాఫ్ చూసిన తర్వాత మైండ్ బ్లోయింగ్ అనిపించింది. ఎక్కడో తేడా కొడుతుంది అంటే అనిపించింది. ఎందుకంటే ఆయన ఫస్ట్ హాఫ్ గురించి ఇచ్చిన ఎక్స్ప్రెషన్ చూసినప్పుడు ఇదేంట్రా ఇలా ఉంది అని ఈయనకి అనిపించిందా అని అనిపించింది మాకు చూస్తుంటే. ఆ సెకండ్ హాఫ్ చూసిన తర్వాత నచ్చింది అనమాట సినిమా, అలా అనిపించింది. చూడండి ఒకసారి మళ్ళీ ఎక్స్ప్రెషన్. ఈగిల్ ఫస్ట్ హాఫ్ చూసి డీసెంట్ గా ఉంది, బాగుంది అనుకున్నాను. ఈగిల్ ఫస్ట్ హాఫ్ చూసి డీసెంట్ గా ఉంది, బాగుంది అనుకున్నాను. సెకండ్ హాఫ్ చూసిన తర్వాత మైండ్ బ్లోయింగ్ అనిపించింది. సరే, అమేజింగ్ ఫిలిం. ఇదే కథ నాకు ఇచ్చి ఉంటే నేను ఇంత ఇంపాక్ట్ గా తీసేవాడిని అయితే కాదనిపించింది. ఇదే కథ నాకు ఇచ్చుంటే ఎంత ఇంపాక్ట్ తో తీసేవాడిని కాదన్నాడు. యాక్చువల్ గా చివరిలో తప్ప స్టోరీ అంత గొప్ప స్టోరీ ఏమి కాదు. చివరిలో ఉన్న ఒక చిన్న ఎలిమెంట్ తప్ప అది నువ్వే కాదు ఎవరు బాగా తీయలేరు. మొత్తానికి ఎదురులాగా అది కిట్టించావు నాయన అని చెప్తున్నాడు. సినిమా చూసినప్పుడు లెట్ మీ బి హానెస్ట్ విత్ యూ, మణిబాబు అనే అబ్బాయి డైలాగ్ చాలా బాగా రాశాడు రా. ఎవరి మణిబాబు? కొంపదీసి హనుమాన్లో మణిబాబు కానీ కాదు కదా. మణిబాబు కంగ్రాచులేషన్, అప్పుడే మీరు సక్సెస్ఫుల్ రైట్ అనుకున్నాను. ఆ తర్వాత దేవ్ జాండ్. ఎవరి బ్యాండ్? దేవ్ జాండ్ పేరులోనే మ్యూజిక్ ఉంది, ఇంకెవరి పేర్లో అంత మ్యూజిక్ లేదు. పేరు చూసి మీరు తెలుగు రాదేమో, అనవసరంగా పొగిడితే వేస్ట్ అయిపోతాం అనుకున్నాను. మీరు తెలుగు మాట అయితే చాలా రిలీఫ్ అనిపించింది నాకు. నైస్, మాకు కూడా అలాగ అనిపించింది. తెలుగు నేర్చుకోండి రా బాబు, తెలుగు నేర్చుకోండి. కార్తీక్ గురించి స్పెషల్ గా మాట్లాడాలి, ఎందుకంటే నీ గురించి మాట్లాడడానికి ఒక చిన్న సందర్భం ఉంది, చెప్తాను నీకు. ఇదే కదండి సందర్భం, ఇంకేంటి మళ్ళీ సందర్భం. 3 డిఫరెంట్ వైవిధ్యమైన సినిమాలు డెఫినెట్ గా దేవుడు మేలు చేస్తే, వెబ్సైట్లు అనుకూలిస్తే మనం కూడా హ్యాట్రిక్ కొడదాం. ఓహో, వెబ్సైట్లు అనుకూలిస్తే హ్యాట్రిక్ కొడదాం అంటున్నాడు. అంటే వెబ్సైట్లు సినిమాని ప్రభావితం చేయగలవని ఈయన ఓపెన్ గా ఒప్పేసుకుంటున్నాడు. అందరిలాగే నేను కూడా సోషల్ మీడియాలో ఏంటి సినిమా అని చూస్తుంటే లవ్ స్టోరీ లేదు అని ఎక్కడో ట్వీట్ చూశాను. దీంట్లో లవ్ స్టోరీ ఇంకా బాగా చేయొచ్చు, ఈ లవ్ స్టోరీ ఇంకా బాగా చేయాలో అదేదో అన్నారు.
ఏమన్నా టైటిల్ ఏమన్నా ప్రేమ పావురాలు అని పెట్టారా దీనికి? మన లవ్ స్టోరీ ఎక్స్పెక్ట్ చేయడానికి ప్రేమ పావురాలు, ప్రేమ పంజరం, ప్రేమాలు ఏమైనా పెట్టామా టైటిల్? అంటే టైటిల్లో ఏముంటే జనం దాన్నే ఎక్స్పెక్ట్ చేయాలండి మాస్టర్. థంబ్నెయిల్కి వీడియోకి సంబంధం లేదని కామెంట్స్ చేస్తుంటారు చాలా మంది. అఫ్ కోర్స్ మేము అలా పెట్టం, కానీ మరి సినిమాల్లో కూడా స్టోరీకి టైటిల్కి సంబంధం లేనివి లేవండి. సరే, వాళ్ళు ఎవరో కామెంట్ చేశారన్నారు కదా, లవ్ స్టోరీ ఇంకా బాగుంటే బాగుండేదని. నిజంగా అది మాత్రం చాలా నిజం. సినిమాలో ఏదైనా బలం అంటూ ఉంది అంటే ఆ షూటర్ తాలూకు లవ్ స్టోరీ. దాన్ని నిజంగా ఇంకా బాగా డీల్ చేస్తుంటే సినిమా ఖచ్చితంగా బెటర్ అయ్యేది. మేము కూడా ఇదేం వరస్ట్ సినిమాని రాయలేదు. నిజానికి ఆ లవ్ స్టోరీయే కదండి బాబు బలం సినిమాకి. ఖచ్చితంగా సెన్స్ ఉన్నవాడు ఎవడైనా అదే అంటాడు. మీరు ఆ అమ్మవారు బొమ్మ పెట్టి, ఆ అమ్మవారు వేలు విరిచేసి అందులో గన్నులు పెట్టి, ఇంటి చుట్టూ ఫెన్సింగ్ లో గన్నులు పెట్టి, ఆ కేజీఎఫ్ వచ్చినప్పటి నుంచి ఎవరు పెద్ద గన్ను తీస్తే, ఎవరు ఎక్కువ షూటింగ్ చేస్తే వాడే పెద్ద హీరో అన్నట్టు. సరే, అదో గొప్ప క్రియేటివిటీ అనుకుందాం, కానీ దానికంటే ఖచ్చితంగా సినిమాకి బలమైన ఎమోషన్ అంతా ఆ లవ్ స్టోరీ నుంచే కదండి వచ్చింది. ఆ పాయింట్ చెప్పిన వాడిని విమర్శించడం ఏంటో నాకు అర్థం కాల. ఏంటి అసలు నాకు అర్థం కాల, బేసిక్ నాకు అర్థం కాల. మీరు అంటే ఇప్పుడు ఏం మాట్లాడినా మళ్ళీ ఏమవుతుందంటే మళ్ళీ కాంట్రవర్సీ, అలా అన్నాడు ఇది అన్నాడు ఇవన్నీ అనుకుంటారు. అనుకుంటాం, తప్పదు. మీరు అనుకోవడం మానరు, నేను అండం మాను. మరి ఎందుకండి ఇవాళ అన్ని సినిమాలు అందరికి నచ్చాలని లేదు. ఓకే, అన్ని సినిమాలు అందరికీ నచ్చాలని లేదు. మరి కార్తీక్ గురించి ఎందుకు ఆలోచించాలి? టు అండర్స్టాండ్ వన్ థింగ్. చెప్పండి చెప్పండి. క్రిటిసైజ్ చేసే ముందు తను ఒక ఎక్స్ట్రానరీ కెమెరామెన్. కార్తీక్ గట్టం అనే వ్యక్తి ఒక ఎక్స్ట్రానరీ కెమెరామెన్. చాలా ఓకే, ఎక్స్ట్రాడినరీ కెమెరామెన్. మరి కెమెరామెన్ గా ఉండకుండా డైరెక్టర్ గా ఎందుకు ఏంటండి? కంఫర్టబుల్. అతను కనుక సినిమాటోగ్రఫీ చేయాలనుకుంటే చేతిలో 10 సినిమాలు ఉంటాయి. ఓకే, గుడ్. మరి అలాగ ఉండకపోయాడా? ఎందుకు వచ్చాడు డైరెక్టర్ గా? ఎప్పటికీ నాకు తెలిసి చాలా మంది నా దగ్గరకు వచ్చి మా అసిస్టెంట్స్ లేకపోతే యంగ్స్టర్స్ వచ్చి కథలు చెప్తే మేము డైరెక్షన్ చేద్దాం అనుకున్నప్పుడు కెమెరా అంటే కార్తీక్ కావాలి సార్, కార్తీక్ కావాలి సార్, ఇంతమంది చెప్పారు నా దగ్గర. అయ్యో పాపం, అలాంటి ఇది వదిలేసి ఎందుకు ఇలా వచ్చాడు మరి? అతను చాలా కంఫర్టబుల్ పొజిషన్ లో చాలా మంచి కెమెరామెన్ గా పేరు సంపాదించుకొని అక్కడితో సంతృప్తి పడకుండా, అది ఆయన సంతృప్తి పడకుండా డైరెక్టర్ గా ఎదుగుదామని తన ఫీల్డ్ వదిలేసి ఇందులోకి వచ్చాడు. ఓకే, సంతోషం. ఎవరైనా ఎదగాలని ఉంటుంది, డైరెక్టర్ తర్వాత ఇంకోటి చేయాలని ఉంటుంది, ఇంకా పెద్ద నిర్మాత అవ్వాలి, ఇంకా అవసరమైతే హీరో అవ్వాలి కూడా అనుకునేవండి, నో ప్రాబ్లం. కానీ ఫైనల్ గా అవుట్పుట్ ఎలా ఉంది అన్నది చూస్తారండి. ఇప్పుడు గతంలో వేరే ఫీల్డ్ లో ఈయన చాలా గొప్పోడు, ఈ ఫీల్డ్ లో వచ్చాడు కాబట్టి ఆయన గతంలో చేసిన వర్క్ అంతా చూసి మీరు ఆదరించేయాలంటే ఇదేం లాజిక్ ఇది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గబ్బర్ సింగ్ లాంటి హిట్స్ ఇచ్చారు, మీరు ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గారు హిట్స్ కొట్టారు. మరి ఆయన రాజకీయాల్లోకి వస్తే ఓట్లు పడలేదు ఎందుకు? ఆయన ఇంకా అవగాహన ఏర్పరచుకోవాలి, రాజకీయాల గురించి నేర్చుకోవాలి. ఓకే, ఇక్కడ కూడా ఆయన అద్భుతాలు సాధించమనండి, ఎవరు కాదనట్లా. కానీ ఫస్ట్ ఎందుకు ఓట్లు వేయలేదు? ఆయన వేరే ఫీల్డ్ నుంచి వచ్చారు, ఆ ఫీల్డ్ లో ఆయన టాప్ లో ఉన్నారు, పవర్ స్టార్. అలాగే కార్తీక్ ఎవరైనా ఘట్టమనేనా, కార్తీక్ ఘట్టమనేని గారు ఒక గొప్ప కెమెరామన్, ప్రపంచం గర్వించే కెమెరామెన్. ఓకే, మరి అంత కంఫర్టబుల్ పొజిషన్ వదిలేసి మా కోసం ఒక గొప్ప డైరెక్టర్ గా అవతరించాడు, సంతోషం. మరి అంత మాత్రాన ఆ త్యాగానికి మురిసిపోయి మేము సినిమాని విమర్శించకూడదు అంటారు మీరు? అదే కదా మీరు చెప్పేది? కష్టపడి, అయ్యో బాబోయ్, ఏమండి కష్టపడి అన్నంత మాత్రాన్ని గొప్ప కాదండి, అవుట్పుట్ ఏంటి అన్నది ముఖ్యం. ఇప్పుడు కష్టపడ్డ ప్రతిదానికి గొప్ప ఫలితం లభించేస్తుందంటే ప్రపంచంలో ప్రతివాడు కష్టపడతాడండి. కానీ దేనికోసం కష్టపడ్డాం, ఎలా కష్టపడ్డాం, దాని రిజల్ట్ ఏంటి అన్నదాన్ని బట్టి ఉంటుంది. కష్టపడి అన్నంత మాత్రాన ప్రతిదీ గ్రేట్ అయిపోదు. దాని వెనక చాలా కోణాలు ఉంటాయి, చాలా పర్స్పెక్టివ్స్ ఉంటాయి కష్టం అనే దానికి. డైరెక్టర్ అనే స్థాయికి వెళ్ళి, ఓకే, డైరెక్టర్ అనే స్థాయికి వెళ్ళాడు. ఎప్పుడు? ఇంకా వచ్చాడు, వెళ్ళి కాదు, ఇంకా వచ్చాడు. 1వ సినిమా 2వ సినిమా ఇది. మొత్తం ఒక మైండ్ బ్లోయింగ్ టేకింగ్ తో ప్రపంచం అంతా మెచ్చుకునేలా ఇవాళ ఒక సినిమా తీశాడు. ఏంటని అర్థం కాలేదండి బాబు, మళ్ళీ ఒకసారి చెప్పండి. మొత్తం ఒక మైండ్ బ్లోయింగ్ టేకింగ్ తో ప్రపంచం అంతా మెచ్చుకునేలా ఇవాళ ఒక సినిమా తీశాడు. మైండ్ బ్లోయింగ్ టెక్నిక్ తో ప్రపంచం అంతా మెచ్చుకునేలాగా ఒక సినిమా తీసాడు. ప్రపంచం అంతా మెచ్చేసుకున్నారు. మరి ఇంకెందుకండి వెబ్సైట్లు తిట్టారు, యూట్యూబ్ వాళ్ళు ఏదో అన్నారు? ఇంకే చిన్న వాళ్ళ విమర్శలతో మీకు పని ఏంటి? ప్రపంచం అంతా మెచ్చేసుకుందని మీరే చెప్తున్నారు. కొన్ని మెచ్చేసుకోవాల్సినంత స్థాయిలో అని కూడా అనట్లా, ప్రపంచం అంతా మెచ్చేసుకుందని చెప్తున్నారు మీరు. మరి ఇంకా ఈ చిన్న విమర్శకులతో మీకు ఇబ్బంది ఏముంది? ప్రపంచం అంతా మెచ్చుకునేలా ఇవాళ ఒక సినిమా తీశాడు. అంటే మెచ్చుకునేలాగంటే మెచ్చేసుకోవాలంటారు మీరు. సరే, ఓకే. ముందు ఆ వ్యక్తిని క్రిటిసైజ్ చేసే ముందు ఇతని జర్నీ ఏంటి, ఇతను ఎందుకు ఈ సినిమా తీశాడు అని. ఓ సారీ, సినిమా తీసే ముందు ఏం చేయాలి? మేము సినిమాను విమర్శించే ముందు ఏం చేయాలి మళ్ళీ చెప్పండి. ముందు ఆ వ్యక్తిని క్రిటిసైజ్ చేసే ముందు ఇతని జర్నీ ఏంటి, ఇతను ఎందుకు ఈ సినిమా తీశాడు అని. ఓహో, ఇప్పుడు మేము ఒక కొత్త సినిమా వచ్చింది, టికెట్ కొనుక్కుని వెళ్ళాము థియేటర్ కి.
అప్పుడు మేము ముందర డైరెక్టర్ గారి గురించి తెలుసుకోవాలి, సినిమా చూడకూడదు. ఓకే, డైరెక్టర్ గారి జర్నీ ఏంటి, ఆయన ఎంత కష్టపడ్డాడు, వాళ్ళ ఇంట్లో ఎన్ని సినిమా కష్టాలు ఉన్నాయి, ఆయన ఎంత కష్టపడి పైకి వచ్చాడు, ఆయన ఎంత పేదవాడు లేదా ఎంత కృషి చేశాడు, ఇవన్నీ మేము తెలుసుకోవాలి. ఆయన జీవిత చరిత్ర ఓకే నైస్ తెలుసుకుని ఆయన జర్నీ ఏంటి తెలుసుకుని, ఆయన జర్నీ గొప్పగా ఉండి చాలా కృషి చేసే వ్యక్తి అని తెలిస్తే మేము సినిమా ఎలా ఉన్నా కూడా అద్భుతం అని రాయాలి, చెప్పాలి. అదే కదా మీరు చెప్పేది, అదే కదా జర్నలిజం అంటే. నైస్. ఒక క్షణం అన్న మనం ఆలోచించాలి కదా. అవునా, ఒక్క క్షణం ఏంటి సార్, చాలాసేపు ఆలోచిస్తాం. ఇక పైన మీరు చెప్పారు కదా. ఆ రకంగా ఆ మాట అనేసరికి నాకు నిజంగా చాలా ఫీల్ అయ్యాను. ఇంకా అమ్మో, ఇప్పటికి సినిమా చూడలేదు కాబట్టి, అది అప్పటికి సినిమా మీరు చూడలేదు కాబట్టి. ఏంటి ఇందులో లవ్ స్టోరీ అంటారని తర్వాత ఆరాధిస్తే తెలిసింది ఈ బ్యాచ్ RRR లో రొమాన్స్ లేదని అన్నారంట. ఇది ఇంకా పుట్టగింపులా ఉందండి, ఇది ఏదో క్రియేషన్ లా, మీ క్రియేషన్ లా ఉంది. అది నమ్మేలా లేదు. ఇటు ఈ బ్యాచ్ RRR ని కూడా విమర్శించారా అంటే ఇది అంత గొప్ప సినిమా అంటారా? ఇందులో లవ్ స్టోరీ అంటారని తర్వాత ఆరాధిస్తే తెలిసింది ఈ బ్యాచ్ RRR లో రొమాన్స్ లేదని అన్నారంట. ఓరే బాబోయ్. ఆ తర్వాత తెలిసింది నాకు. తర్వాత ఎవరు ఈ తాలూకు వ్యక్తి అంటే తర్వాత అని చెప్పారు. ఇక్కడే క్రియేషన్ తెలిసిపోతుంది. ఒక విషయం మనందరం మర్చిపోయామా లేదా మనలో కొందరు మర్చిపోయారా మీరు మర్చిపోలేదు కదా. నాకు తెలియదు. మీకు గుర్తుంటే సంతోషం. గుర్తులేదు సార్, చెప్పండి. గుర్తులేదు చెప్పండి. గుర్తు చేస్తున్నాను అనుకోండి, నేనేదో గరికపాటి గారి లాగా చాగంట్ల గల ప్రవచనం మాత్రం ఇవ్వట్లా. వినండి, సినిమా ఇండస్ట్రీ అంటే ప్లీజ్ సైలెన్స్, ఒక్క మాట సైలెన్స్, మిగతాది కావాలన్నమాట. ఓకే, మిగతాది వినకపోయినా ఇది వినాలి. ఓకే నైస్. సినిమా ఇండస్ట్రీ అంటే ప్లీజ్ సైలెన్స్, ఒక్క మాట సైలెన్స్, మిగతాది కావాలన్నమాట. సినిమా ఇండస్ట్రీ అంటే సినీ నిర్మాతలు, సినీ దర్శకులు, సినీ నటులు, సినీ జర్నలిస్టులు కూడా. అమ్మా, సినీ జర్నలిస్టులు కూడా కలిపేసుకున్నారు. వెరీ గుడ్. మనం అందరం ఒక ఇండస్ట్రీ. ఓ సూపర్ సూపర్ సూపర్. మీరు మా మీద రాళ్ళు, మేము మీద రాళ్ళు వేసుకోవడానికి మీరు ఆ గట్టున మేము ఈ గట్టున లేవు. సినీ జర్నలిస్టులు అంటే పార్ట్ ఆఫ్ ఇండస్ట్రీ. ప్లీజ్. ఓ, సినీ జర్నలిస్ట్ అంటే పార్ట్ ఆఫ్ ఇండస్ట్రీ. ఈ విషయం తెలియక అనవసరంగా విమర్శిస్తున్నారు అనమాట చాలా మంది. డోంట్ ఎవర్ ఫర్గెట్ దట్. ఓ సూపర్ అండి. కాకపోతే ఒక లాజిక్ మిస్ అయ్యారు మాస్టర్. ఇప్పుడు మొన్న మేము ఈ సురేష్ కొండేటి గారి మీద ఒక వీడియో చేసినప్పుడు మేము ఇదే పాయింట్ రాసాం. బాబు సురేష్ కొండేటి, మీరేమో పత్రిక పెట్టారు, మీరే సినిమాలో హీరోగా డాన్సులు అవన్నీ చేశారు, మీరు సినిమా వాళ్ళే కదా, మీరు సినిమా వాళ్ళని అలాంటి ప్రశ్నలు లేడు ఏంటి, మీరు అటువైంపే ఉన్నారు కదా అని చెప్పి మేము ఆయన అడిగాం. అలాంటి వాళ్ళు ఉన్నారండి మీ వెంపు, అలాంటి జర్నలిస్టులు మీ వెంపు ఉన్నారు కొంతమంది. ఇంకా పేర్లు ఎందుకు కానీ వాళ్ళందరూ నిత్యం మిమ్మల్ని పొగుడుతూ మీరు ఏం చేసినా మెచ్చుకుంటూ ఉండేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఫ్రాంక్గా చెప్పాలంటే మన సినీ జర్నలిజం అసలు జర్నలిజమే కాదు. ఎందుకంటే అందులో విషయాల కంటే భజనే ఎక్కువగా ఉంటుంది. ఇనేవాడు సురేష్ అయితే చెప్పేవాడు హరీష్ అంట. పైకి ఏదో ఇరకాటంలో పెట్టే ప్రశ్న అడిగినట్టు కనిపించినా దాని వెనక ఏదో చిన్న పొగడ్తా, ఈగో సాటిస్ఫై చేసే విషయం ఖచ్చితంగా ఉంటాయి. ఇంత సీనియారిటీ వచ్చాక కూడా మీరు ఇంత రిస్క్ చేయడం అవసరమా అని అడగడం, ఫలానా హీరోయిన్తో మీకున్న రిలేషన్ ఏంటి అని అడగడం, ఇలాంటివన్నీ పైకి ఏదో ఇబ్బంది పెట్టే ప్రశ్నల్లా ఉన్నా ఇలాంటివి విని ఆ సినీ సెలబ్రిటీలు లోపల సంబరపడతారని ఈ అడిగేవాళ్ళ లెక్క. అందుకే ఎప్పుడు ఇలాంటి ప్రశ్నలే అడుగుతుంటారు. అఫ్ కోర్స్ ఆ సురేష్ కొండేటి గారు పాపం ఆ బ్యాలెన్స్ తెలియక అవమానాలు పాలయ్యాడనుకోండి. నిన్న సిద్ధార్థ్ కూడా చాలా పంచులు ఇచ్చాడు ఆయనకి. ఒక వార్నింగ్ ఎందుకు మొత్తం ఇంటర్నెట్ నీకు ఒక వార్నింగ్ ఇవ్వమంది. మీరు మీ వార్నింగ్లన్నీ అలా మీ వైపు ఉండే వాళ్ళకి ఇవ్వండి. మమ్మల్ని కూడా మీ వైపు కలిపేసుకుంటామంటే అలా మేము కూడా నిజాలు చెప్పడం మానేసి మీ భజన చేస్తూ ఉంటే ఇక జనానికి అసలైన రివ్యూలు ఇచ్చేవాళ్ళు ఎవరుంటారు? అది మాస్టరు, మనం కలిస్తేనే ఇండస్ట్రీ. ఇప్పుడు మనం అందరం కలిసిపోతే జనం సంగతి ఏంటి? ఇప్పుడు ఒక సినిమా బాగుంది లేదా ఒక సినిమా బాగోలేదు, కొన్ని పాయింట్లు బాగుంటాయి, కొన్ని పాయింట్లు బాగోవు. ఇప్పుడు మేము కూడా వచ్చి మీతో కలిసిపోయాం అనుకోండి, మనం అందరం ఇండస్ట్రీ అని. ఇప్పుడు చిరంజీవి చెప్తారే అలాగా, చెడు ఏదైనా ఉంటే చెవిలో చెప్పు, మంచి ఏదైనా ఉంటే మైక్లో చెప్పు అని. ఇంకా సినిమా గురించి ఎవరు విమర్శ చేయలేం. అలా అయిపోవాలన్నా మీ కోరిక? ఆఖరికి చెత్త సినిమా కూడా అద్భుతం అద్భుతం అంటూ ఉండాలా? ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే హరీష్ శంకర్ గారు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఎవరైతే ప్రజలకి దగ్గరగా ఉంటారో వాళ్ళే పవర్ఫుల్ గా ఉంటారు. ఇప్పుడు గతంలో సినిమా అనేది ప్రజలకు చాలా దగ్గరగా ఉండేది. ఒక ఎన్టీఆర్, ఏఎన్ఆర్, శోభన్ బాబు, కృష్ణ, వీళ్ళందరినీ జనం ఒక దేవుళ్ళకి చూసేవారు. అప్పుడు ఇంత విమర్శలు లేవు. అప్పుడు సోషల్ మీడియా ఉన్నా కూడా ఇంత విమర్శలు అయితే ఉండేవి కాదు. ఎందుకంటే వాళ్ళు సంపాదించుకున్న ఇమేజ్ ఎటువంటిది, వాళ్ళ ప్రవర్తన కూడా అంత గొప్పగా ఉండేది. వాళ్ళ పర్సనల్ లైఫ్స్ లో కూడా మంచి వ్యక్తిత్వం కలిగి ఉండేవారు. ఇప్పటికీ మంచి వ్యక్తిత్వం, మంచి మర్యాద కలిగిన హీరోల్ని ఎవరు అగౌరవపరచట్లేదే. ఇప్పుడు రవితేజ గారిని గాని, ప్రభాస్ గారు గాని, జూనియర్ ఎన్టీఆర్ గాని, దాదాపు మన అందరి హీరోలు కూడా చాలా డిగ్నిఫైడ్ గా ఉంటారు. వాళ్ళని ఎవరు నేరుగా వ్యక్తిగతంగా విమర్శించట్లేదే. నిజంగా సోషల్ మీడియా అంత ఘోరంగా విమర్శిస్తే ఎవరు ఊరుకోరు. కానీ మీరనేది సినిమాను విమర్శించకూడదు అంటున్నారు, ఎలా ఉన్నా బాగుందని చెప్పాలంటున్నారు. ఏదో చిన్న చిన్న విమర్శలు చేసేసి టోటల్ గా అద్భుతం అద్భుతం అని చప్పట్లు కొట్టేయాలంటున్నారు మీరు. అది సాధ్యం కాదండి. ఇప్పుడు మీకేం కావాలి? మేమేం చేయాలి? ఆపాలి, అన్నీ ఆపాలి. కుదరదు.
ఇక్కడ సింపుల్ పాయింట్, ఇప్పుడు విమర్శించే జర్నలిస్టులు మీరు అంతా ఒకటే, సినిమా రంగం అంతా ఒకటే అంటున్నారు కదా మీరు, కానీ మీరెందుకు ఇప్పుడు జర్నలిస్టుల మీద ఇలా వైల్డ్ గా రియాక్ట్ అవ్వాల్సి వస్తుంది? వాళ్ళ పట్ల కొంత బెరుకుగా ఎందుకు ఉండాల్సి వస్తుంది? అఫ్ కోర్స్ మీకు బెరుకు భయం లేదని అనొచ్చు, బట్ ఎనీవే ఎంతో కొంత జంకు లేదా వీళ్ళు ఏం చేస్తారో ఏంలాగా ప్రోపగండా చేస్తారో అనే మీకు ఉంది కదా. అది ఎందుకు వచ్చింది అంటే వాళ్ళు జనానికి దగ్గరగా ఉన్నారండి. ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ సినిమా అనేది జనానికి దూరం అయింది. అలాగే కన్వెన్షనల్ మీడియా అంటే మనం ఇదివరకు సితారా, జ్యోతిచిత్ర ఇలాంటివి ఉండేవి చూసారా, అవి తర్వాత ఇప్పటి టీవీ ఛానల్స్ లో కూడా కన్వెన్షనల్ మీడియా వీళ్ళంతా కూడా ఎక్కువ భజన కార్యక్రమమే ఉంటుంది. ఎలాంటి సినిమా వచ్చినా అద్భుతమే, చాలా బాగుంది అంటుంటారు. అందువల్ల దూరం అయిపోయారు ప్రజలకి. ఫస్ట్ పాయింట్ అది తెలుసుకోవాలి మీరు. సోషల్ మీడియా ఎంత చిన్నదైనా ఒక ఇండివిజువల్ గా, ఇప్పుడు మా ఛానల్ తీసుకోండి, గట్టిగా చూస్తే 25,000 మంది సబ్స్క్రైబర్స్ కూడా లేరు. మాకు నెలకి కనీసం $70-80 కూడా రాదు. కానీ ఎందుకు చేస్తున్నాం ఈ కంచిగరుడు సేవ? ఎందుకంటే సినిమా మీద ఇష్టం, సినిమా బాగుండాలని. అఫ్ కోర్స్ మీరు మమ్మల్ని అన్నారని కాదు, మేము జర్నలిస్టులు చెత్త వాళ్ళని వెనకేసుకు రావట్లేదు. తమ్నెల్లో ఒకటి పెట్టి వీడియోలో వేరే పెట్టి ఇలా మోసాలు చేసేవాళ్ళు, ఒక స్థాయికి కింది స్థాయికి దిగజారిపోయి వ్యక్తిగతంగా ఘోరమైన మాటలు మాట్లాడేవాళ్ళు. మేము కూడా వ్యక్తిగతమైన కామెంట్లు చేసే వీడియోలు చేస్తుంటాం, కానీ దాంట్లో డిస్క్లైమర్ లో మేము ఖచ్చితంగా చెప్తాం ఇది ట్రెండ్ ని మేము రిప్రజెంట్ చేయడానికి చేస్తున్నాం తప్ప పర్సనల్ గా ఎక్కడ కూడా మేము అటాక్ చేయం. కానీ మీ ధోరణి ఎలా ఉందంటే విమర్శించే వాళ్ళందరినీ మీ వైపు కలిపేసుకుని ఇంకెవ్వడు విమర్శించకుండా చేయాలన్నట్టుంది. మేము మీతో ఉండవండి. మీడియా వేరు, సినిమా రంగం వేరు. అందరం కలిస్తేనే సినిమా అనకండి. మేము ప్రజలతో ఉంటాం, మీరు ప్రజలతో ఉంటారా, ప్రజలకు దగ్గర అవుతారా, అప్పుడు రండి కలుద్దాం, ఇటు కలుద్దాం, అటు కాదు. ఆ గట్టునుంటారా ఈ గట్టునుంటారు కదా, మీరు ఈ గట్టుకు రావాలి, అది తెలుసుకోండి ఫస్ట్. రాళ్ళేసుకోవడం ఏంటి అంటే ఈ థాట్ నాకు సినిమాలు జనాల వరకు రీచ్ అయ్యా అవ్వలేదు. కలిస్తేనే ఇండస్ట్రీ. మీరు పబ్లిసిటీ చెయ్యింది నా సినిమాలు జనాల వరకు రీచ్ అయ్యా. ఓ అబ్బో, మరి ఏమండి పబ్లిసిటీ దగ్గర మీరు అన్నారు కదా, ఇప్పుడు మెచ్చుకున్నారు, మీరు పబ్లిసిటీ చెయ్యందే నా సినిమాలు హిట్ అయ్యాయా అంటున్నారు. అక్కడ పబ్లిసిటీ చేసింది మా హరీష్ శంకర్ చేశాడు, మా పవన్ కళ్యాణ్ చేశాడు అని కాదు. సినిమా బాగుంది అక్కడ. ఇప్పుడు గబ్బర్ సింగ్ సినిమా ప్రమోట్ చేశారు. ఎందుకు చేస్తారు? కొంతమంది ఫ్యాన్స్ ఎలా ఉన్నా ప్రమోట్ చేయొచ్చు, కానీ నిజమైన నిజాయితీ ఉన్న ఛానల్స్ సినిమా బాగుంటే వాళ్ళకి ఏ లాభం ఉన్నా లేకపోయినా ప్రచారం చేస్తారు. అది కరెక్ట్ జర్నలిజం. అలాంటి వాళ్ళు ఇంకా ఉన్నారు మాస్టారు. ఏదో ఇష్టం లేక మీ సినిమాని తొక్కేసి ఇష్టం ఉన్న సినిమాని ఎత్తేసి ఇలా ఏదో చేయాలంటే ఏదో 1-2 సినిమాలకి ఏమైనా నడుస్తుందేమో, కానీ అది ఇంపాసిబుల్ అండి. మీరు గొప్ప సినిమా తీసినప్పుడు దాన్ని తొక్కేయడం అన్నది ఈ కాలంలో సాధ్యం కాదు. పూర్వం ఓకే ఏమన్నా జరిగి ఉండొచ్చు. ఇంకా ఇంత మీడియా ఉన్నప్పుడు ఒక గొప్ప సినిమా తీస్తే ఏదోలా బయటకు వస్తుంది అది. మరి మీరు ఎందుకు భయపడుతున్నారో? సరే భయం కాకపోవచ్చు, ఎందుకు మీరు చిరాకు పడుతున్నారో? మనం ఒకరి మీద ఒకరు రాళ్ళేసుకోవడం ఏంటి అంటే ఈ థాట్ నాకు ఎందుకు వచ్చిందంటే నేను సురేష్ కొండేటి మీద ఏదో కౌంటర్ వేసినందుకు నాకు ఒక 200 ఫోన్లు వచ్చినాయి. గబ్బర్ సింగ్ ఎన్ని ఫోన్లు వచ్చినాయి? 6 ఫోన్లు వచ్చినాయి. నేను రియలైజ్ అయ్యా, మళ్ళీ వీడియో చూసా, ఎందుకు ఎంతమంది ఫోన్ చేస్తాను వీడియో చూసా. నేనేం పెద్ద గొప్పగా మాట్లాడలా. నాకు అర్థమైంది ఏంటంటే నేను గొప్పగా మాట్లాడలా, అతను చాలా సందర్భాల్లో తప్పుగా మాట్లాడాడు. సేమ్ లాజిక్ అండి ఇక్కడ కూడా. జనం సోషల్ మీడియాకి ఎందుకు వాల్యూ ఇస్తున్నారంటే వాళ్ళేదో గొప్పగా చేస్తున్నారని కాదు, మీ సినిమాల వాళ్ళు చాలా సందర్భాల్లో ఫెయిల్ అవుతున్నారు. నేను గొప్పగా మాట్లాడలా, అతను చాలా సందర్భాల్లో తప్పుగా మాట్లాడాడు. ఇప్పుడు సురేష్ కొండేటి గారు తప్పుగా మాట్లాడాడు అంటున్నారే, తప్పు అంటే అక్కడ ఏంటంటే విమర్శించడం అని అనుకోకండి. అక్కడ ఆయన ఏంటంటే కొంత ఎక్కువ పర్సనల్గా వెళ్ళిపోయాడు. మీరు అన్నట్టు ఆయన మీ వైపు వాడే, మీ గట్టున ఉన్నవాడే. మనం ముందు అనుకున్నట్టుగా మీ సినిమా వాళ్ళ ఈగో సాటిస్ఫై చేసి ఏదో ఆనందపరుద్దాం అని అలా అడుగుతాడు తప్ప అంతకంటే ఆయన చేసిన పెద్ద తప్పేమీ లేదు. కాకపోతే ఆయన అందులో కాస్త లిమిట్ దాటడం వల్ల మీకు అందరికీ ఇబ్బంది ఎదురైంది అంతే. అందువల్ల విమర్శించారు ఆయన. ఇక్కడ మీరు చెప్పేదేంటి? ఇప్పుడు సినిమా గురించి విమర్శిస్తే డైరెక్టర్ని ఏదో పర్సనల్గా తొక్కేస్తున్నట్టు ఎందుకు ఫీల్ అవుతున్నారు మీరు? ఇది అర్థం లేని విషయం. ప్రోత్సహించండి ప్రోత్సహించండి ప్రోత్సహించండి. ఏంటి ప్రోత్సహించండి? సెలబ్రిటీలు రోజుకు 100 మంది పుడుతున్న కాలం ఇది. మఖలో వచ్చి పొబ్బలో మాడిపోయినట్టుగా ఈవేళ 100 మంది సెలబ్రిటీలు పుడతారు, 2 రోజుల కల్లా మర్చిపోతాం వాళ్ళని. అలాంటి సీజన్ వచ్చింది. చాలా కష్టపడి వచ్చాడు, సినిమా తీయగలిగాడు, డైరెక్టర్ అయిపోయాడు, మెచ్చేసుకోవాలి మీరు. ఫస్ట్ సినిమా రెండో సినిమా అంటే అది కళకి ద్రోహం. అది సినిమా ఎలా ఉందో ఉన్నదన్నట్టుగా చెప్తాం. దాన్ని తట్టుకుని నెక్స్ట్ సినిమా బెస్ట్గా ఇవ్వగలిగిన వాడు ఉంటాడు, లేనివాడు ఫీల్డ్లో ఉంటాడు, పోతాడు. ఏమైంది దానికి? ఇది కళారంగం అండి. ఇప్పుడు ఇక్కడ విమర్శ అన్నది ఉంటుంది. ఓకే, నాకు ఎవ్వరు విమర్శలు వద్దు, వినడం ఇష్టం లేదు అంటారా? ఈ పనులు చేయకండి, ఈ ఆర్ట్ని పట్టుకోకండి మీరు. మాకు కూడా చాలా కామెంట్స్ వస్తుంటాయి. మేము ఎప్పుడైనా సినిమాను విమర్శించినప్పుడు ఆయన ఎవడో చాలా కష్టపడ్డాడు, చాలా మందికి ఉపాధి కల్పించాడు, ఆయన సినిమాలు మెచ్చుకోవాలని. ఇక్కడ ఆర్ట్ని ఆర్ట్గా చూస్తారు. ఆయన ఎవడో ఉపాధి కల్పించాడని, ఆయనకి ఎవడికో గుడ్డి చెల్లెలు ఉందని, ఇంకొకడెవడో మోగవాడని ఇలా జాలి పడుతూ పోతే రియల్గా ఆర్ట్ క్రిటిసిజం అన్నదే ఉండదు. ఇంకా ఆయన ఫలానా కులం కాబట్టి ఈ సినిమాని మెచ్చుకోవాలనడం,
ఆయన పలానా మతం కాబట్టి ఈ సినిమాని పైకెత్తాలనడం ఇలాంటివి కూడా వస్తాయి రేపు. కళని కళగా గౌరవించండి, కళని కరెక్ట్గా విమర్శించినప్పుడు తీసుకోండి. లేకపోతే ఈ కళారంగంలో ఉండొద్దు, మీరు వేరే పనులు చేసుకోండి. విమర్శలు ఉండని రంగాలు కూడా కొన్ని ఉంటాయి కదా. ఇక్కడ మీకు ఫేమ్ కావాలి, అందరూ మిమ్మల్ని గుర్తించాలి. మీకంటే పెద్ద పెద్ద బిజినెస్లు చేస్తున్న వాళ్ళు, ఎన్నో కోట్లు ఎక్కువ సంపాదించే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మరి ఇందులోకే మీరు ఎందుకు వచ్చారు? పేరు కోసం. ఒక కార్పొరేట్ కంపెనీలో ఒక ఆయన 100 కోట్ల లాభం చూపించాడు అనుకోండి, అది ఎవరికి మామూలు ప్రపంచానికి తెలియదు. కానీ మీరు వస్తే అదిగో మా హరీష్ శంకర్ వచ్చాడు, మాకు ఆటోగ్రాఫ్ ఇచ్చాడని మేము సంబరపడతాం. ఆ పేరు కోసమే కదా మీరు ఇక్కడ ఉన్నది. మరి పేరు వచ్చే రంగంలో విమర్శలు కూడా ఉంటాయి. ఇప్పుడు ఆ కార్పొరేట్ వాళ్ళ మీద ఎవరు విమర్శలు చేయరు, మేము రాయం, వాళ్ళు ఎవరో కూడా మాకు తెలీదు. మీరు ఫేమస్ కాబట్టే విమర్శలు కూడా వస్తాయి. ఇది కళారంగం. ఎక్కడైతే కీర్తికి చోటు ఉంటుందో అక్కడ అపకీర్తికి కూడా చోటు ఉంటుంది. మీరు యాక్సెప్ట్ చేస్తే 2 యాక్సెప్ట్ చేయాలి, లేదా 2 యాక్సెప్ట్ చేయకుండా వేరే చోటుకి వెళ్ళాలి. దట్ ఈస్ ద న్యాచురల్ రూల్. విమర్శని శాసిస్తానంటారు ఏంటండి? అది ఇంపాసిబుల్. అతని తాలూకున్న కసి నా పట్ల అప్రిషియేషన్గా మారి అన్ని ఫోన్లు వచ్చాయని నాకు అర్థమైంది. నేను పడగొట్టే ప్యాచ్, పడిపోయే ప్యాచ్ కాదు పన్ను. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. అదే మాకు కూడా కావాల్సిందే. సో నా తర్వాత అనిపించింది, ఇతను ఎవరు 10 ఏళ్ళ షాక్. అప్పటి నుంచి నాతో ట్రావెల్ అవుతాడు సురేష్ కొండేటి. కరెక్ట్గా లైట్లకి కెమెరాలు మైక్లు అనేసరికి మనం ఆ గట్టు ఈ గట్టు అని ఎందుకు అనుకుంటున్నాము? అయితే మొత్తానికి మమ్మల్ని కూడా కలిసిపోవాలంటారు మీలో. మనం ఒక ఇండస్ట్రీ కదా. ఓ సూపర్. ఈ జ్యోతిలో ఐక్యమైపోదాం అయితే. నైస్. ఈ జనరేషన్ అందరూ మన ఇండస్ట్రీ కదా. ఐ డింట్ ఎంజాయ్ ఇట్. సురేష్ కొండేటిని ఏదో కౌంటర్ వేసా 10 మంది ఫోన్ చేస్తే నేను దాన్ని ఎంజాయ్, నాకు చాలా బాధ చేసింది తర్వాత ఆలోచించుకుంటే. ఎందుకు అనవసరంగా మనం ఒక ఇండస్ట్రీ కదా. సోషల్ మీడియాలో బయట వాళ్ళు జనాలు మనం చూసి నవ్వుకోవడం ఏంటి అని ఇప్పుడే అన్నారు కదండి మమ్మల్ని ఇండస్ట్రీ అని. సోషల్ మీడియా వాళ్ళు బయట వాళ్ళు మన చూసి నవ్వుకోవడం ఏంటి అని. అంటే సోషల్ మీడియా మీకు డిఫరెంట్, మీకు తెలుసా విషయం, మనసులో ఉంది. అలాగే ఉండాలి. మేము కూడా అదే కోరుకుంటున్నాం. ఎందుకంటే మేము జనంతో ఉన్నాం, మీరంతా వేరే ఇండస్ట్రీ. చూసారు ఎలా బయటకు వచ్చేసిందో మాట. అది ఇప్పుడు మనం అంటే ఎవరు తేలిపోయింది కదా. ఎందుకండి ఇప్పుడు మీరు మేము ఒకటే అని కలుపుకోవడం, అవసరార్థం ఇవన్నీ వద్దు మాస్టర్. ఇప్పుడు ఇంటర్నల్గా మనం ఏమనుకుంటున్నాం సోషల్ మీడియా గురించి, మీ పర్సనల్ మీటింగ్స్లో మీరు సోషల్ మీడియా గురించి ఎలా డిస్కస్ చేసుకుంటారో ఇవన్నీ మేము ఊహించలేమంటారా? ఏంటో పాపం హరీష్ శంకర్ గారు. సీరియస్గా మేము ఏ పొలిటికల్ ఎజెండా లేకుండా సినిమాలు తీస్తున్నామని చెప్పట్లా, తీయాలి అని చెప్తున్నా. ఓకే, దానికి దీనికి సంబంధం ఏంటి? మేము ఒక వ్యాపారం చేస్తున్నాం. సినిమా ఫస్ట్ కళాత్మకత, రెండో వ్యాపారం. ఓకే, వ్యాపారం చేస్తున్నారు, అందుకోసం కలుపుకుంటున్నారా? ఓకే. నాకు రాజకీయ ప్రత్యర్థి పార్టీలు కూడా నా సినిమా చూడాలని కోరుకుంటా. ఓకే. అన్ని పార్టీల వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు, టీఆర్ఎస్ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ, వైసీపీ, నా సినిమా అందరూ చూడాలనుకుంటా. నేను ఒక వర్గాన్ని ఎందుకు దూరం చేసుకుంటా నేను? అందుకోసం జర్నలిస్టులు కూడా కలిపేసుకుంటే ఇంకా విమర్శలు రావని మీ ఉద్దేశం. బాగుంది సార్ మీ స్ట్రాటజీ. నైస్, వెరీ గుడ్. దూరం చేసుకునే ఆలోచన నాకు ఎందుకు ఉంటుంది? ఒకసారి నా ట్విట్టర్ హ్యాండిల్ చూడండి. పవన్ కళ్యాణ్ గారు క్లియర్ గా చెప్పారు, యువర్ సినిమా డైరెక్టర్, స్టిక్ టు సినిమా. ఓకే. జనసేన సంబంధించిన కానీ, లేకపోతే ఇంకోటి సంబంధించిన కానీ, లేకపోతే నా పద్ధతిలో అన్నారు కానీ మీరు ఎవరు రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే. ఓకే. మీ పని మీరు చేసుకుంటే చాలా క్లియర్ గా చెప్పారు. ఎందుకంటే సినిమా చేస్తున్నప్పుడు సినిమా హౌస్ఫుల్ అవ్వాలనుకుంటాం. ఓకే, ముందర డబ్బులు రావాలి. ఇంక మనకి ఒక ఎజెండాలు పెట్టుకుంటే డబ్బులు రావు. ఓకే, గుడ్ పాయింట్. 10 మంది కాదు, 100 మంది, 1000 మంది, 1,00,000 మంది నా థియేటర్లో ఉండాలనుకుంటాను నేను. 1,00,000 మందా? ఒక ప్రత్యేక ఎజెండా అంటే ఉండదు. నిన్న ట్వీట్ ఎందుకంటే బాధేసింది. అరే రెండో సినిమా చేస్తున్నాడు, మేము ఉన్నాం కదా బండబారిపోయి, మీ మాటలకి, మీ ట్రోలింగ్లకి, మీ అన్నిటికీ మా మీద అయ్యండి సెటర్లు మేము. రైట్. ఓకే, అదే కదా, అందుకనే కదా వేస్తున్నాము. నైస్, వెరీ గుడ్. ఇప్పుడు రెండో సినిమా చేసే డైరెక్టర్ మీద సెటర్లు వేయకూడదండి. రెండో సినిమా చేస్తున్నాడు బాబు, రాసి పెట్టుకోండి. మీరు అంటారు కదా గబ్బర్ సింగ్ లేదు సాంబార్ రాసుకొని. రెండో సినిమా చేసే డైరెక్టర్ని విమర్శించకూడదు, ఎక్కువ సినిమాలు చేసే వాళ్ళని విమర్శించాలి. ఓకే. అతను రెండో సినిమా ఒక అద్భుతమైన కెమెరామెన్. ఓహో, కెమెరామెన్గా వచ్చి డైరెక్టర్ అయినప్పుడు మన సినిమాని విమర్శించకూడదు. రాసుకో సాంబా. ప్యాషన్తో ఒక సినిమా తీశాడు. ప్యాషన్తో సినిమా తీసిన వాళ్ళని కూడా మనం విమర్శించకూడదు. రాసుకో. ఇలాంటి రేటింగ్లు, ఇలాంటి నంబర్లు, ఇలాంటి కామెంట్స్ మీకు నచ్చలేదు, వదిలేయండి. ఓహో, నచ్చకపోతే వదిలేయాలి, విమర్శించకూడదు. నైస్. ఓకే. సంస్కృతంలో సామెత ఉంది, నబ్రూయాత్ సత్యం అప్రియం. నబ్రూయాత్ సత్యం అప్రియం. బాబు సంస్కృతం మాకు కూడా తెలుసండి. సత్యం బ్రూయాత్, ప్రియం బ్రూయాత్, నబ్రూయాత్ సత్యం అప్రియం, ప్రియంచ నానృతం బ్రూయాత్, యాషధర్మ సనాతన. అదే కదా శ్లోకం. అవతల వ్యక్తికి నచ్చని ఒక సత్యాన్ని కూడా చెప్పదని ఒక సామెత ఉంది. మరి మీరు ఇప్పుడు చెప్పే సత్యాలు మాకు నచ్చట్లా, ఏం చేద్దాం మరి?
సరే, నబ్రూయాత్ సత్యం అప్రియం, అవతల వాళ్ళకి ఇష్టం లేని సత్యం చెప్పకూడదు. కానీ మరి మీరు శ్లోకంలో 2వ లైనే చెప్పారు కానీ 3వ లైన్ మర్చిపోయారు. ప్రియంచ నానృతం బ్రూయాత్ అంటే ఇష్టం కదా అని ఊరికే అబద్ధాలు చెప్పేయకూడదు. సినిమా బాగోకపోయినా పొగడకూడదు కదా. మరి మేము అది పాటిస్తున్నాం. అయినా ఎందుకండి ఈ సంస్కృతం గోల? గతంలో చాలా జరిగాయిగా, మీరు సారీలు కూడా చెప్పాల్సి వచ్చింది. దువార జగన్నాథం అస్మైక యోగ తస్మైక ఒక సాంగ్లో అభ్యంతరకరమైన పదాలు ఏవైతే ఉన్నాయో వాటికి నేను మళ్ళీ లిటరేటర్ వచ్చి సరే, సంస్కృతం వచ్చినా మరి చీప్గా వాడేయకండి, సందర్భం కూడా చూసుకోండి. మన ఇండస్ట్రీ కదా, మన వ్యక్తి కదా. ఏం మన ఇండస్ట్రీ అంటారు మళ్ళీ? మరి ఏం మీరు ఆకాశం మీద పెట్టకర్లా. ఏమైపోయిందంటే ఒక చిన్న లైన్ మిస్ అవుతున్నాం. ఏంటి బెస్ట్ సూపర్ సినిమా అని రాయడం మిస్ అయిపోతున్నావా ఏంటి? ఓకే, రాసేద్దాం, ఇంకెందుకు. సూపర్ సినిమా అదిరిపోయింది, ప్రతి షాట్ బాగుందండి. క్రిటిసిజంకి ట్రోలింగ్కి తేడా తెలియకుండా పోతుంది. అది బాగుంది, ఈ పాయింట్ కరెక్టే. నిజంగా కొన్ని ఛానల్స్ అలా ఉన్నాయి, దీంతో మాత్రం మేము ఏకీభవిస్తామండి. ఇప్పుడు చాలామంది మేము కూడా ఎవరినైనా వ్యక్తిగతంగా కామెంట్ చేసినప్పుడు అది ట్రోలింగ్ అనుకుని చాలామంది ఏదో మాది కూడా ట్రోలింగ్ ఛానల్ లాగా ట్రీట్ చేస్తున్నారు. ట్రోలింగ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ క్రిటిసిజం. ఎస్, దిస్ ఈజ్ అ కరెక్ట్ పాయింట్ యూ టోల్డ్. విమర్శ వేరు, ఎద్దేవా ఎగతాళి వేరు. మళ్ళీ ఇక్కడ కొంచెం చెప్పాల్సిన పాయింట్ ఉంది. ఇప్పుడు ఎద్దేవా ఎగతాళి అంటే జనం ఎంటర్టైన్మెంట్ కోరుకుని వస్తారు. ఇప్పుడు మీరు కూడా చాలా సినిమాల్లో చాలా క్యారెక్టర్స్ని ఎద్దేవా చేస్తుంటారు, ఎగతాళి చేస్తుంటారు. క్యాస్ట్ పరంగా అలా చేసిన గొడవలు అయ్యాయి. అలాగే కొందరు రాజకీయ నాయకుల చేత డ్యాన్సులు చేయించినవి ఉన్నాయి, అవి గొడవలు అయ్యాయి. సో ఇక్కడ ఎద్దేవా చేయొద్దు అంటున్నారు కదా మీరు. ఎద్దేవా చేయడం, నవ్వుకోవడం అది ఎంటర్టైన్మెంట్లో భాగం అని అనుకున్నప్పుడు దాన్ని కూడా విమర్శలో భాగంగా తీసుకోగలిగే స్పోర్టివ్నెస్ కళాకారులుగా మీకు ఉండాలి. మరీ ఇంకా పర్సనల్ స్థాయికి దిగజారిపోయి మరీ బూతులు తిట్టి అలాంటి వాళ్ళని విమర్శించండి. అంతేగాని ఏదో చమత్కారంగా సార్కాస్టిక్గా చిన్న సెటైర్ ఇస్తే అది కూడా తట్టుకోలేకపోతే ఎలాగండి? ఎవరో సోషల్ మీడియాలో ఫ్రస్ట్రేటెడ్ యూతో, ఫన్ కోసం చేసే యూతో మళ్ళీ ఎవరో సోషల్ మీడియాలో అంటారంటే చాలా దూరం మీకును సోషల్ మీడియాకి. ఇప్పుడే కదా మన వాళ్ళు అందరూ ఒకటే అన్నారు కదండి. ట్రోల్ చేస్తారంటే అర్థం ఉంది, ట్రోల్ చేశారంటే అర్థం ఉందని మీరే చెప్తున్నారు. వీళ్ళు కూడా మన మనుషులు కూడా ట్రోలింగ్ స్థాయికి దిగారు. అంటే ఇక్కడ మన మనుషులు అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో కొందరు మీ మనుషులు ఉన్నారండి. ఓకే, ఉండొచ్చు, తప్పేం లేదు. ఎందుకంటే కొంత మేము కూడా చూస్తుంటాం ఆ ఫ్యాన్స్. ఇప్పుడు మేము ఏ సినిమా అయినా సరే హీరో ఎవరన్నది మేము పట్టించుకోకుండా, మా తెలుగువాడి టీవీ వరకు అయితే ఏ హీరో అన్నది మేము పట్టించుకోం. టోటల్గా సినిమాలు బాగుండాలి, సినిమా రంగం బాగుండాలనే ఉద్దేశంతో మా కామెంట్స్ ఉంటాయి. అందులో కాస్త మేము సర్కాస్టిక్గా కాస్త జనానికి ఎంటర్టైన్మెంట్ కోసం విమర్శిస్తూ రివ్యూలు చేస్తాం. అంత మాత్రం ఏ సినిమా నాశనం అయిపోవాలి అని కోరుకోం. అలాగే బాగోని సినిమాలని నెత్తిన పెట్టుకుని భజన చేయం. కోసం చేసే యూతో ట్రోల్ చేస్తారంటే అర్థం ఉంది. మన రివ్యూలు కూడా మన మనుషులు కూడా ట్రోలింగ్ స్థాయికి దిగజారిపోతున్నారు. అక్కడ బాధ చేస్తుంది. సో మీరు చెప్పండి, ఎవరు ఆ ట్రోలింగ్ స్థాయికి దిగజారిపోయిన మీ మనుషులు ఎవరు అన్నది మీరు ఒక పుస్తకంగా వేసి అది ఏదన్నా ఒక ఆ రెడ్ బుక్ లాగా దేనిలాగా లిస్ట్ ఇస్తే బాగుంటుంది మాకు. క్రిటిసిజంకి ఎవరు అంటే ఇక్కడ హరీష్ శంకర్ ఈ సీన్ దగ్గర పట్టు తప్పాడు, ఇక్కడ డైరెక్షన్ బాగాలేదు, ఈ సీన్ సరిగ్గా రాయలేదు, ఇది ఈ ఉపన్యాసం బాగోలేదండి, మా విమర్శ అదే. ఇప్పుడు అలా చెప్పన్నారు కదా, ఇది ఈ లాజిక్ దగ్గర మీరు పట్టు తప్పేశారు. చెప్పాడు ఇక్కడ డైరెక్షన్ బాగాలేదు, ఈ పద్ధతి బాగాలేదు, ఇలా చెప్పడం బాగాలేదు, ఈ సీన్ సరిగ్గా రాయలేదు, అసలు ఈ ఉపన్యాసమే కరెక్ట్గా లేదు. అద్భుతమైన క్రిటిసిజం కదా, క్రిటిసిజం చేయండి. మరి చేస్తున్నాం కదండి బాబు. ఎత్తేవా ఉన్న ఎగతాళి స్థాయికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఎద్దేవా ఎగతాళి కూడా ఎంటర్టైన్మెంట్లో భాగమే మాస్టరు. అందులో హై లెవెల్, లో లెవెల్ ఉంటాయి. ఒక భాషతో చమత్కారంగా ఎద్దేవా చేయడం వేరు, మరి పర్సనల్ స్థాయికి దిగజారి ఎద్దేవా చేయడం వేరు. ఎద్దేవాలో కూడా డిగ్రీస్ ఉంటాయి. మీరు డైరెక్టర్ మీరు మా చేతి చెప్పించుకోవడం ఏంటండి? అక్కడ బాధ చేస్తుంది మాకు కూడా. ఇవన్నీ జరిగిన తర్వాత ఏమంటారంటే మళ్ళీ మైకి తీసుకున్నాడు, మళ్ళీ గట్టిగా మాట్లాడంటారు. ఖచ్చితంగా గట్టిగా మాడతాను. మేము అంతే. 4 ఏళ్ళైంది, సినిమా లేట్ అవుతుందని చెప్పి ప్రొడ్యూసర్ ఇంట్లో కూర్చొని తెల్లారుల వరకు మద్యం తాగాడు ఒక డైరెక్టర్. ఇతను పవన్ కళ్యాణ్తో బ్లాక్ బస్టర్ తీసి ఎంతకుముందు ఇంకెవరు? ఇది మళ్ళీ ఆడికి ధైర్యం ఉండదు, మొత్తం రాసిన ధైర్యం ఉండదు. ఒక షాడో పెట్టి పెడతాడు, దా ఉంటే నా ఫోటో వేసి హరీష్ శంకర్ తెల్లారులు తాగాడని రాయి. ఓకే, నైస్. ఓకే, ఇలా దాచి చెప్పడం ఇష్టం ఉండదు మీకు. ఏదైనా కానీ ఓపెన్గా చెప్పాలి. మరి ఇందాక అడిగాం కదా మేము ఒక లిస్టు, ఆ సోషల్ మీడియాలో మీ వాళ్ళు ఎవరు, బయట వాళ్ళు ఎవరు, మీరు కూడా లిస్టు ఓపెన్గా ప్రకటిస్తే బాగుంటుంది. కౌంటర్ వేస్తా, నువ్వు నాకు ఏమైనా ఐస్ వేసావా, నాకు పెగ్గ కలిపావా? ఓకే, అది మేము ఖచ్చితంగా మేము కూడా ఖండిస్తున్నాం. ఎందుకంటే పర్సనల్గా మీ హాబీస్ గురించి, మీ పర్సనల్ అలవాట్ల గురించి విమర్శించడం తప్పే. మా ఛానల్ అయితే ఇప్పుడు అలా చేయదు. ఎవరైనా చేసుంటే అది తప్పే. ఎరా పెగ్గ బట్టరా అంటే నువ్వు పెగ్గు తీసుకొచ్చావా? ఓకే, ఏంట్రా నీ సోర్స్?
అక్కడ ఒక పాయింట్ ఏంటంటే రవితేజ గారు మీ భుజం మీద కొట్టారు. ఎందుకో తెలుసా, చాలా అద్భుతంగా మాట్లాడేస్తున్నారని మెచ్చుకుంటున్నారని అనుకుంటున్నారేమో. అంటే మాకు అనిపించింది ఏంటంటే, బాబు కొంచెం తగ్గవయ్యా, ఎందుకైనా మంచిది, మీడియా మీద మరీ ఎక్కువ అటాక్ ఎక్కువైపోతుంది, రేపు మన సినిమాకి ఇబ్బంది అవ్వచ్చు అని ఆయన హెచ్చరిస్తున్నాడు మిమ్మల్ని. అది తెలుసుకోకుండా మీరేమో తర్వాత ఇంకా రెచ్చిపోయినట్టున్నారు. సరే చూద్దాం. పోనీ ధైర్యంగా ఫోటో వేసి రాయడం. మేము మీ ఫోటో వేస్తున్నామండి తమ్మునేళ్ళు. ఇప్పుడు ఫోటో వేసినంత మాత్రాన్ని మేము మిమ్మల్ని విమర్శించినట్టు కాదు. డైరెక్టర్గా మీ తెలివితేటల మీద అన్నిటి మీద మాకు గౌరవం ఉంది. కానీ ఏంటంటే విమర్శను తీసుకోండి, విమర్శను తీసుకోకపోతే కళాకారులు ఎవరు? ఒక చిన్న షాడో. హౌ లాంగ్ అండి, హౌ లాంగ్ వి షుడ్ టేక్ ఆల్ దిస్ నాన్సెన్స్? హౌ లాంగ్ వి షుడ్ టేక్ ఆల్ దిస్ నాన్సెన్స్ ఐ ఆస్కింగ్. అందుకని అంటున్నాను నేను, ఇప్పుడు మీరు విమర్శ ఎంతకాలం తీసుకోగలరో అంతకాలం కళారంగంలో ఉండండి. ఎంతకాలం ఇంకా తీసుకోలేమురా బాబు, హౌ లాంగ్ అనుకున్నప్పుడు వేరే వేరే జాబ్స్ చేసుకోవచ్చు. చాలా ఉన్నాయి బయట, విమర్శ ఉండనివి, విమర్శకు అవకాశం లేనివి, ఫేమ్కి అవకాశం లేనివి, అలాగే డిఫేమ్ చేయడానికి అవకాశం లేనివి, ఎన్నెన్నో ఫీల్డ్స్ ఉన్నాయి. యూ కెన్ సెలెక్ట్ వన్ ఆఫ్ దెమ్. ఇప్పుడు ఏమంటారు, ఇంకా మళ్ళీ మొదలు, రేపొద్దు నీ సినిమా కూడా వస్తుంది కదా, నీది కూడా చేస్తావు కదా. మాటకు ముందు ఆ గ్యాప్ వచ్చింది. నేను ఇప్పుడు 2 సినిమాలు షూటింగ్ చేస్తున్నా, ఉస్తాద్ భగత్ సింగ్, మిస్టర్ బచ్చన్. అతి త్వరలో ఇంకో 2 పెద్ద హీరోలతో అనౌన్స్మెంట్ రాబోతున్నాయి, సినిమాలు చేయబోతున్నా. ఇది ఏంటి ప్రోగ్రెస్ రిపోర్టా? మా నాన్నలాగా మీరు నా స్కూల్లో ఏమైనా ఫీజు కట్టారా, నేను ఏం చేస్తాను మీకు చూపించుకోవడానికి? ఇక్కడ ఒక పాయింట్ అండి, ఫ్యాన్స్ 4 సంవత్సరాలు కుదరకపోతే నా 5 ఏళ్ళు కుదరదు. ఏంటి మీ ప్రాబ్లం ఏంటి? నిజమే. ఇప్పుడు పలానా సినిమా డీటెయిల్స్ ఎందుకు ఇవ్వట్లేదు, పలానా వాడు సినిమాలు చేయట్లేదు, పలానా వాడు దెబ్బతిన్నాడు, ఇలా ఆ సినిమా లేట్ అయిపోయింది, ఇలా విమర్శిస్తూ ఇబ్బంది పెట్టే జనం చాలామంది ఉన్నారు, ఫ్యాన్స్ చాలామంది ఉన్నారు. కాకపోతే అది నిజంగా చాలా అతి అనిపిస్తుంది. ఎందుకంటే ఒక డైరెక్టర్కి ఎన్నో కమిట్మెంట్స్ ఉంటాయి, ఎన్నో కారణాలు ఉంటాయి ఒక సినిమా ఆగడానికి ఉంటాయి. అవి ఏవి తెలియకుండా ఏదో ఒకటి విమర్శించడం అన్నది కరెక్ట్ కాదని అనిపిస్తుంది. కానీ ఇక్కడ పాయింట్, మీరు గుర్తించాల్సిన పాయింట్ ఒకటి ఏంటంటే, ఫ్యాన్స్ అనే వాళ్ళకి సినిమా మీద ఆ ఇష్టం, ఇంకా పలానా సినిమా రావట్లేదు ఏంటి, ఇంకా ఆ సినిమా ఎందుకు లేట్ అయిపోయింది, ఇలాగా ఫ్యాన్స్ అనుకుంటున్నారు అంటే, అఫ్కోర్స్ ఆ అతిని మేము సపోర్ట్ చేయట్లేదు, కానీ అలా అనుకుంటున్నారు అంటే అభిమానం ఉంది అని అర్థం. నిజంగా సినిమాల పట్ల, హీరోల పట్ల ఆ అభిమానం జనంలో ఉన్నంతకాలమే సినిమా ఫీల్డ్ ఉంటుంది. ఫస్ట్ ఆ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మీరు హీరోలు కూడా ఫ్యాన్స్ని ఎందుకు ఎంకరేజ్ చేస్తారు, ఆ పిచ్చి అభిమానం ఎందుకు ఎంకరేజ్ చేస్తారు? అది ఉన్నంతకాలమే వాళ్ళు హీరోలు. రోడ్డు మీదకి వస్తే హరీష్ శంకర్ ఒకడే, ఇంకో అల్లాటప్పవాడు ఒకడే అన్నప్పుడు మీకు విలువే ఉంది. ఓకే, నిజానికి అందరూ మనుషులమే, కానీ ఆ ప్రత్యేకమైన ఆ క్రేజ్ వల్లే కదా సినిమా రంగం అనేది నడిచేది. ఇప్పుడు మీరు పలానా సినిమా తీయట్లేదు, పలానాది బయటికి రావట్లేదని మిమ్మల్ని విమర్శిస్తున్నారంటే జనం అది మీ మీద చూపించే ఇష్టం, క్రేజ్. కాకపోతే అది వేరే రూపంలో చూపిస్తున్నారు, వాళ్ళు కోపం రూపంలో చూపిస్తున్నారు, అది అజ్ఞానం అనుకోండి. ఆ ఇంట్రెస్ట్ పోయిందనుకోండి, ఇంకేముంది. ఇలాగే పైరసీ గురించి కూడా ఒక పాయింట్ చెప్పాలి. చాలామంది పైరసీ అయిపోతుంది అంటారు. పైరసీ చేస్తున్నారు అంటే, పైరసీని మేము సపోర్ట్ చేయట్లేదు, కానీ పైరసీ జరుగుతోంది అంటే సినిమాల మీద జనానికి చాలా ఇష్టం ఉందన్నమాట, సినిమా చూడాలి అనే ఫీలింగ్ వాళ్ళలో ఉందని అర్థం. అది పోయిన రోజు సినిమా రంగమే ఉండదు. ఈ చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు మీరు? మీ ఇంటికి వచ్చి అడుగుతున్నానా, నా రెంట్ కట్టండి అన్నా, నాకు ఇంకోటి చేయండి అను. సినిమా లేట్ ఉందని ఫ్రస్ట్రేషన్తో ఇదా నాకు తర్వాత అనిపించింది, ఎక్కడో చదివా. హరీష్ శంకర్ తాగిన మద్యం గురించి మాట్లాడడం కాదు. మన 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 వాడు ఎలా ఉంటారంటే, శ్రీశ్రీ రాసిన పద్యం కంటే కూడా శ్రీశ్రీ తాగిన మద్యమే ఎక్కువ ప్రాచుర్యం పొందిందని చెప్పాడు కవి. చాలా బాగుందండి. శ్రీశ్రీ రాసిన పద్యం కంటే కూడా శ్రీశ్రీ తాగిన మద్యానికే పాపులారిటీ ఉందన్నారు. నిజమే. మరి అదే శ్రీశ్రీ గారు చెప్పిన ఒక మంచి మాట చెప్పుకుందాం. ఆయన ఏమన్నారంటే, ప్రైవేట్ జీవితాలు మీ ఇష్టం, పబ్లిక్లోకి వస్తే ఏమైనా అంటాం. ఇదే శ్రీశ్రీ గారు రాశారు. ఆ మద్యం తాగి పద్యాలు రాసే శ్రీశ్రీ గారే మద్యం తాగినప్పుడు రాశారు. ఏమన్నారు? ప్రైవేట్ జీవితాలు మీ ఇష్టం, పబ్లిక్లోకి వస్తే ఏమైనా అంటాం. ఇది ప్రజాస్వామ్యం. సో మీరు పబ్లిక్ పీపుల్. ఇప్పుడు మేము ఎవడైనా బయటకు వెళ్ళాం అనుకోండి, ఎవరు గుర్తుపట్టరు మమ్మల్ని. అలాంటి వాళ్ళ మీద కామెంట్లో వస్తే వాడు ఎవడో తెలియదు అనామకుడు అనుకుంటారు. మీరు పబ్లిక్ ఫిగర్స్ కాబట్టే మీకు ఇంత పేరుతో పాటే కామెంట్లు కూడా ఉంటాయి. ఈ లాజిక్ ఎలా మిస్ అయిపోయారు? పైగా శ్రీశ్రీ గారి గురించి చెప్తున్నారు కూడా. ఇది గుర్తుండాలి. శ్రీశ్రీ గారు చెప్పిన పాపులర్ విషయాల్లో ఇది ఒకటి మాస్టారు. సంస్కృతమే కాదు, అప్పుడప్పుడు శ్రీశ్రీ గారి కొటేషన్స్ కూడా చదవండి. విపరీతమైన పర్సనల్ అటాక్. మేమేమన్నా గాంధీ మాత్రం చెప్పాము మీకు? ఎస్, పర్సనల్ అటాక్ అన్నది ఖచ్చితంగా ఖండించాల్సిన విషయమే. కానీ అది ఏ లెవెల్ అన్నది మనం విడివిడిగా చూడాల్సి ఉంది, సందర్భాన్ని బట్టి, అక్కడ ఉన్న విషయాన్ని బట్టి. మాస్టర్ ఇప్పుడు పర్సనల్ అటాక్ అంటున్నారు, కానీ ఈ ట్రోలింగ్స్ అన్నవి లేకపోతే కొంతమంది సెలబ్రిటీలని సమాజం కంట్రోల్ చేయలేదు మాస్టర్. తెలుసా మీకు? చెప్పాలంటే ట్రోలింగ్ అన్నది దాంట్లో ఖచ్చితంగా బ్యాడ్ కూడా ఉంది, కానీ కొన్ని రకాలుగా అది పాజిటివ్గా కూడా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెలబ్రిటీ ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోతూ ఉంటాడు అనుకోండి, అతన్ని సమాజం ఏం చేయలేదు, కానీ 4 ట్రోలింగ్ దెబ్బలు పడేసరికి మనిషి సెట్ అవుతున్నాడు.
అలా ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి, పేర్లు ఎందుకు? సో ఇక్కడ ట్రాలింగ్ని సపోర్ట్ చేస్తున్నామని అనుకోకండి, అందులో బ్యాడ్ ఉంది, నీచంగా చేస్తున్న వాళ్ళు ఉన్నారు. కాకపోతే రెండు యాంగిల్ కూడా ఉంది, తెలుసుకోండి. ట్రాలింగ్కి రెండు యాంగిల్ కూడా ఉంది. మేమని చెప్పామా మీకు? విపరీతం అయిపోయింది నాకు. కార్తీక్ పరీక్షలో నేను ఆ విషయంలో చాలా ఫీల్ అయ్యా. అయ్యా బాబోయ్, కొత్త డైరెక్టర్లను ఇంక విమర్శించమండి బాబు. కొత్త డైరెక్టర్ ఏ సినిమా వచ్చినా సరే బ్లాక్ బస్టర్ అని రాసేస్తాం అయితే మేము. మీరు చెప్పండి, ఎవరెవరు కొత్త డైరెక్టర్లు, వాళ్ళ జీవిత కథ ఏంటి, వాళ్ళకున్న కష్టాలు ఏంటి, ఇంట్లో వాళ్ళు ఎంత కష్టపడి పైకి వచ్చారు, ఇవన్నీ మాకు ఒక పుస్తకంగా వేసి ఒక లిస్ట్ పెడితే ఆ డైరెక్టర్ గారి సినిమా వస్తుంది అనగానే మేము అయ్యో పాపం చాలా కష్టపడ్డ వ్యక్తిరా ఇతను సినిమా ఎలా తీసినా కానీ చాలా బాగుందని రాయాలని చెప్పి మాకు సజెషన్ ఉండాలి. మాకు తెలియదు కదా, ఇప్పుడు ఆ డైరెక్టర్ తాలూకు పర్సనల్ లైఫ్ మాకు తెలియదు కదా మాస్టర్. ప్లీజ్ మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. లేదా మీరు ఏదైనా ఒక వెబ్సైట్ పెట్టి, వెబ్సైట్లు అంటే మీకు పడదు కదా, ఏదైనా ఒక ఛానల్, యూట్యూబ్ ఛానల్ పెట్టి, లేదా మీ పర్సనల్ ఛానల్లో అయినా సరే ప్రతి సినిమా డైరెక్టర్ల చరిత్ర అని చెప్పి, డైరెక్టర్లు ఏంటి ప్రొడ్యూసర్లు కూడా ఎంత కష్టపడి ఒక ప్రొడ్యూసర్ పైకి వచ్చాడు, హీరో ఎంత కష్టపడి పైకి వచ్చాడు, ఆ మాటకోసం రవితేజ గారు కూడా ఎంతో కష్టపడి పైకి వచ్చాడు. అలాగని అన్నంత మాత్రాన ఆయన సినిమాలు విమర్శించకూడదంటే ఎలాగా? ఆయనే హాయిగా స్పోర్టివ్గా తీసుకుంటున్నాడు, మీకెందుకండి బాబు ఇంత బాధ? మన సినిమాలు వస్తున్నాయి, రేపు పొద్దున ఖచ్చితంగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ విశ్వప్రసాద్ చాలా ఓపెన్ చెప్పారు 100 సినిమాలు చేస్తానని. ఏంటి 100 సినిమాలు చేస్తాడా? ఏదో ఆంజనేయుల సినిమాలో డైలాగ్ గుర్తొస్తుంది ఏంటి? మేము అన్ని సినిమాలు చేస్తామని తెలియదు, ఎందుకంటే మీకు చూస్తున్నారు కదా 3 ఏళ్ళు 2 ఏళ్ళు పడుతుంది మరొక సినిమాకి. సో అన్ని సినిమాలు తీయొచ్చు, తీయకపోవచ్చు. ఒకసారి మా గ్రూప్లో, మా డైరెక్టర్ గ్రూప్లో రాఘవేంద్ర గారు ఏదో సినిమాకి 27 years 100 films 150 అనేది పెట్టారు. మేము అందరం కంగ్రాట్ చేసాం. నేను అన్నాను, మేము 100 years కూడా 27 సినిమాలు తీయలేమేమో ఇప్పుడున్న పరిస్థితులు అని చెప్పాను. ఇక్కడ నెంబర్ ఆఫ్ సినిమాలు వస్తాయి, మాలో విషయం ఉన్నంత వరకు మేము నిలబడతాం. ఆయన 100 సినిమాలు చేయడానికి వచ్చిన ప్రొడ్యూసరు. ఓహో, ఆయన 100 సినిమాలు చేయడానికి వచ్చిన ప్రొడ్యూసర్. ఓకే, ఆయన 100 సినిమాలు తీద్దాం అనుకున్నప్పుడు ఎన్ని లక్షల మందికి వస్తుందో, ఒక దాన్ని ఏమంటారు, ఒక ఉపాధి వస్తుందో ఒకసారి ఆలోచించండి. ఓహో, ఇప్పుడు సినిమా రంగంలో కొంతమందికి ఉపాధి వస్తుంది కాబట్టి సినిమాలు మేము మెచ్చుకోవాలంటారా లాజిక్? ఓకే, మళ్ళీ సానుభూతి ఏంటండి ఇది కళ అనుకుంటున్నారా, లేకపోతే ఇంకేదైనా? సేవ్ టైగర్స్ కాదు, సేవ్ ప్రొడ్యూసర్స్. మనం ఓహో ప్రొడ్యూసర్స్ డబ్బులు సంపాదించుకోవడానికి మేము హెల్ప్ చేయాలంటారు. మనం మీడియా అవ్వచ్చు, మీరు అవ్వచ్చు, మేము అవ్వచ్చు, మేము కంపల్సరీ కాపాడదు. 100 సినిమాలు తీసేవాడిని 50 తర్వాత పంపించేశారు అనుకోండి. ఏమండి, 100 కాదు 1000 తీసినా చాలా సంతోషం. ఇక్కడ సినిమాలు ఎన్ని తీశారన్నది కాదు, క్వాంటిటీ కాదు క్వాలిటీ. ఇప్పుడు ఒక్క సినిమా తీసి జీవితంలో నిలబడిపోయిన వాళ్ళు ఉన్నారు, 100 సినిమాలు చెత్త తీసిన వాళ్ళు ఉన్నారు, 10 కొద్దీ చెత్త సినిమాలు తీసిన వాళ్ళు ఉన్నారు. సో ఆయన 100 సినిమాలు ఏంటి, 1000 సినిమాలైనా తీయమనండి, కానీ మంచివి తీయమనండి. మంచివి తీస్తే 1000 సినిమాలైనా తీయమనండి, లేదా 5 సినిమాలకే తిరగొడతాం, ఏముంది దానికి? 50 తర్వాత పంపించేశారు అనుకోండి, మనకే 50 సినిమాల రెవెన్యూ పోయినట్టు. ఓహో, 50 సినిమాల రెవెన్యూ మీకు పోతుంది కాబట్టి సినిమా ఎలా ఉన్నా మేము మెచ్చుకోవాలి. ఓకే బాబు, సాంబా నోట్ చేసుకో. రేపు మీ సినిమాలు వస్తున్నాయి, రాస్తారు, అది ఇది అంటారేమో. ఓహో, మీరు ఈ ఉపన్యాసం మాట్లాడారు కాబట్టి రేపు మీ సినిమా బాగున్నా కూడా మేము బాగోలేదంటామేమో అని మీ భయమా? అలా ఇప్పుడు చేయమండి, మేము అంత నీచమైన స్థితిలో లేము ఇక్కడ. పర్టికులర్గా మళ్ళీ గుమ్మడికి వెళ్దాం కానీ అందరు భుజాలు అనుకోకండి. అలాగే మేం కాదనమాట. పర్టికులర్గా ఎవరు చెప్పండి, అయితే పేరు చెప్పేస్తున్నారేమో. సదరు వెబ్సైట్కి చెప్తున్నా. సదరా? సదర్ అంటే ఏదో పండగ అంటారండి, అది సదర్ వెబ్సైట్ ఉందా? మీరు ఏమన్నా రాసుకోండి, ఎందుకంటే ఇదేంటండి వెబ్సైట్ పేరే చెప్పలేదు మీరు. పర్టికులర్గా మళ్ళీ పర్టికులర్గా అంటారు, పేరు చెప్పరు. గుమ్మడికి వెళ్దాం కానీ అందరు భుజాలు అనుకోకండి. పర్టికులర్గా సరే చెప్పండి, పేరు చెప్పండి. సదరు వెబ్సైట్కి చెప్తున్నా. ఏంటో సదరు వెబ్సైట్ అంటే పేరు చెప్పలా, ఆయన పేరు స్కిప్ చేసేసాడు. ఇంతకు ముందరే ఏమన్నారు ఈయన, ఈ వెబ్సైట్లో వీళ్ళందరూ కూడా నా పేరు డైరెక్ట్గా చెప్పట్లేదు, దమ్ము లేదు వీళ్ళకి, హరీష్ శంకర్ అని నా ఫోటో వేసి డైరెక్ట్గా దమ్ముంటే రాయండి, ఇలా మద్యం తాగాడు ఒక డైరెక్టర్ ఇలా రాయొద్దు అని ఇంతకు ముందరే ఈయన ఇదే ఉపన్యాసంలో మాట్లాడారు. ఇప్పుడు ఈయన వెబ్సైట్ పేరు చెప్పాల్సి వచ్చేసరికి మాత్రం ఆయన మరి పేరు హైడ్ చేస్తున్నాడు. ఇది మర్యాద అనుకోవాలా, భయం అనుకోవాలా? సరే, మర్యాద కావచ్చు, భయం కావచ్చు. పాపం ఆ వెబ్సైట్ వాళ్ళు కూడా అదే రీజన్ వల్ల ఆ పేరు డైరెక్ట్గా చెప్పట్లేదేమో, ఫోటో డైరెక్ట్గా వేయట్లేదేమో. మరి ఈ లాజిక్ మిస్ అయ్యారేంటి మీరు? మీకైతే ఒక లాజిక్, మాకైతే ఒక లాజిక్ ఉండదు కదా మాస్టరు. మీకైతే ఒక లాజిక్, వెబ్సైట్ వాళ్ళకైతే మరో లాజిక్ ఉండదు కదా మాస్టరు. పర్టికులర్గా మళ్ళీ గుమ్మడికి వెళ్దాం కానీ అందరు భుజాలు అనుకోకండి. పర్టికులర్గా అంటే ఇదేంటంటే గుమ్మడికాయలు దొంగ అంటే భుజాలు తడుకోకండి అంటే అందరికీ కోపం రాకుండా ఒకళ్ళు ఇద్దరు అయితే పర్లేదు. ఇంకా ఈ ఉపన్యాసం వల్ల తన రాబోయే సినిమాకి ఏదైనా డ్యామేజ్ జరిగే అవకాశం ఉంటే దానికి కొంత లిమిట్ చేద్దాం. ఏదో పర్టికులర్గా ఒకటే వెబ్సైట్ని నేను తిట్టాను అని చెప్పడం కోసం ఈయన ఏదో అలా చెప్తున్నట్టుగా ఉంది తప్ప ఆ పేరు కూడా ఫుల్గా కరెక్ట్గా చెప్పలేదు. అది బాధ. సదరు వెబ్సైట్కి చెప్తున్నా.
బాబు ఆ సదరు వెబ్సైట్ వారు ఎవరో మా ఛానల్ వీడియో చూసి కింద కామెంట్ పెట్టండి. మీ వెబ్సైట్ ఏదో మేము కూడా తెలిసి సంతోషిస్తాం. అంత కోపం ఎందుకు వచ్చిందో, మీరు ఏం రాతలు రాశారో అది కూడా మేము తెలుసుకుంటాం. మీరు ఏమన్నా రాసుకోండి, ఎందుకంటే ఈ ట్రోలింగ్లు మీకు కొత్తనేమో. సినిమా పుట్టాక వెబ్సైట్లు పుట్టాక సినిమాలు పుట్ల. ఓకే, అంటే ఇంకా తెగించేశారు, ఇంక ఇబ్బంది లేదు. సినిమాలు పుట్టాకే వెబ్సైట్లు పుట్టాయి. ఓకే, మేము ఇంట్లో నుంచి బయలుదేరి వచ్చే ముందు డైరెక్షన్ చేద్దాం అన్నప్పుడు ఫస్ట్ ట్రోలింగ్ స్టార్ట్ చేసింది మా అమ్మ, మా నాన్న. నైస్. ఏదైనా అంతేనండి, ఎవరైనా ఒక జీవితంలో సక్సెస్ అవుదాం అన్నప్పుడు విమర్శలు అన్నవి కామన్. దీపం చుట్టూ నేడు ఉంటుంది, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎప్పుడు మెచ్చుకోరు. అర్థమైంది కదా, మీ ఇంట్లో వాళ్ళే మిమ్మల్ని ఏరా వీడు డైరెక్టరా అన్నారు. వీడి మొహానికి వీడు పెద్ద డైరెక్టర్ అని. ఆ తర్వాత మా బంధువులు, మా ఫ్రెండ్స్, మా నేబర్స్, హరీష్ గారు పెద్ద స్పీల్బర్గ్ అంటారా, సినిమాలోకి వెళ్తానంటారా, వీడు పెద్ద మణిరత్నం అంటారా అని చెప్పి అన్నారు, మాటలు అందరూ అన్నారు. అంటే ఏంటి, మన పక్కన ఉండే వాళ్ళే మనని విమర్శిస్తారు, ఎప్పుడు కూడా స్టార్టింగ్లో ఎంకరేజ్ చేయరు. అంతే కదా మీరు అనేది. మరి జర్నలిస్టులను అందరినీ కూడా మేమేం వచ్చేయమంటున్నారు మీరు? మీ దగ్గర ఉంటే ఇంకా వాళ్ళు ఇంకా ఎక్కువ విమర్శిస్తారు కదండి. ఎప్పుడు మన పక్కన ఉండే వాళ్ళే ఎక్కువ విమర్శిస్తారు. ఆ లాజిక్ మళ్ళీ ఇక్కడ సెట్ అవ్వలేదు కదా. ఈ ట్రోలింగ్లు మాకేం కొత్త కాదు. మరి కొత్త కాదన్నప్పుడు హ్యాపీగా తీసుకోండి. ఇప్పుడు మీరు చేసే ట్రోలింగ్ అసలు అప్పుడు ఏమీ లేనప్పుడే ట్రోలింగ్ చేస్తున్నారు. మరి ఇంకే ఈ ట్రోలింగ్లు అన్నీ మాకు ఎప్పుడు అయిపోయినాయి. ఓ సూపర్ సూపర్, వెరీ గుడ్. మరి ఇంకెందుకండి బాబు, అనవసరంగా ఇంతసేపు మాకు టైం వేస్ట్, మీకు టైం వేస్ట్. ఈ ట్రోలింగ్లు అన్నీ అయిపోయాయి, నేను లెక్క చేయను అన్నప్పుడు ఆ మొక్క ఫస్ట్ మినిట్లోనే చెప్పేస్తుంటే మాకు ఇదంతా కలిసి వచ్చేది కదా. ఎందుకు ఫర్దర్గా కూడా మేము తీసుకుంటామంటే, నేనే కాదు, హీరో అవ్వచ్చు, హీరోయిన్ అవ్వచ్చు, అసిస్టెంట్ డైరెక్టర్ అవ్వచ్చు, మ్యూజిక్ డైరెక్టర్ అవ్వచ్చు, అన్నిటికీ తెగించే. మరి అన్నిటికీ తెగించే ఇక్కడికి వచ్చాం అన్నప్పుడు ఇంక ఇబ్బంది ఉందండి. హాయిగా మేము విమర్శిస్తూ ఉంటాం, మీరు తీసుకోండి. అసలు సమస్య తేలిపోయిందిగా. ఐ వాంట్ మేక్ ఇట్ రిమైండ్, మీ అందరూ గుర్తుపెట్టుకోండి, అన్నిటికీ తెగించి, ఎన్నో సౌఖ్యాలు సుఖాలు త్యజించి. ఓ, సినిమా వాళ్ళు సౌఖ్యాలు సుఖాలు త్యజించి వచ్చారు. ఓకే, మేము నమ్ముతామండి. సినిమా ఫీల్డ్లో ఉండే కష్టాల గురించి మాకు తెలుసు, మేము నమ్ముతాం. కానీ జనం నమ్ముతారా అని ఇక్కడికి వచ్చి నిలబడ్డాం. త్యజించి అన్న పదం మరీ పెద్దగా ఉందేమో అండి. ఎన్నో సౌఖ్యాలు సుఖాలు త్యజించి, అబ్బో మంచి పదం వాడారండి. ఇక్కడికి వచ్చి నిలబడ్డాం. రేపొద్దున మళ్ళీ అటాక్ స్టార్ట్. నేను మళ్ళీ చెప్తున్నా, సినిమా ఇండస్ట్రీ అంటే సినీ జర్నలిస్టులు అందరూ అని చెప్పి నేను స్పీచ్ స్టార్ట్ చేశా. ఓకే, సినీ జర్నలిస్టులు అందరూ మొత్తం మమ్మల్ని కలిపేసుకున్నారు. నైస్. ఓకే, ఇది ఎసెన్స్ ఆఫ్ ద స్పీచ్ అనమాట. ఓకే, నైస్. లేదు, రేపొద్దున ఇలాగే పగబడతాం, ఇలాగే ఆర్టికల్ రాస్తాం అని. పగబడతాం అన్నది తప్పండి. ఆర్టికల్ మాత్రం, వీడియో అయినా ఆర్టికల్ అయినా ఏదైనా ఉన్నదున్నట్టు రాస్తాం, అందులో మొహమాటం ఏమీ లేదు. రేపొద్దున ఇలాగే పగబడతాం, ఇలాగే ఆర్టికల్ రాస్తాం అనుకుంటే, మీరు అభిమానించే వ్యక్తే ఒక జెస్చర్ చెప్పాడు. మేము అభిమానించే వ్యక్తి ఇక్కడ కూడా పేరు చెప్పట్లేదు, ఏం దాచేస్తున్నాడు. ఈయనేమో దాచేయచ్చు పేర్లన్నీ క్లియర్గా చెప్పకుండా. వెబ్సైట్లు వాళ్ళు, యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు ఎవరు పేరు దాచి విమర్శించకూడదట. డైరెక్ట్గా వాళ్ళు మాత్రం ఓపెన్గా హరీష్ శంకర్ బొమ్మేసేయాలట. ఏంటో ఈయన, మీకో నీతి మాకో నీతి ఏంటి మాస్టర్. అందుకే మీరు మేము ఒక రంగం ఎలా అవుతాం? పగబడతాం, ఇలాగే ఆర్టికల్ రాస్తాం అనుకుంటే, మీరు అభిమానించే వ్యక్తే ఒక జెస్చర్ చెప్పాడు. ఆ జెస్చర్ మీకు గుర్తు చేస్తున్నా, రాసుకోండి. థ్యాంక్ యూ. ఓహ్, విమర్శల్ని వెంట్రుకలాగా లెక్క చేయను అని చెప్పి చెప్తాడు అనమాట. ఆ జెస్చర్ మీకు గుర్తు చేస్తున్నా, రాసుకోండి. థ్యాంక్ యూ. పాపం వెంట్రుకని చాలా ఈజీ అని తీసి పడేశాడు, కానీ సినిమాలో ఈ తల వెంట్రుక చాలా ముఖ్యం అండి బాబు. అది లేకే చాలామంది విగ్గులు పెట్టుకుంటున్నారు. విమర్శ వెంట్రుక అన్నప్పుడు ఇంత ఉపన్యాసం అనవసరం మాస్టారు. మీరు మెచ్చే సినిమా నటుడికి ఒక డైలాగ్ ఉంది. సరే, ఇక్కడ మీరు చెప్పినట్టుగానే ఒక నటుడి డైలాగ్ చెప్తాం. మీరు మెచ్చే నటుడే, మేము ఇలాగ పేరు దాచట్లేదు, రావుగోపాలరావు గారు, ఆయనకు ఒక డైలాగ్ ఉంది, ఆ మొక్క ముందే చెప్పాలా అని. అలాగా మీ విమర్శలన్నీ నాకు వెంట్రుక మొక్కతో సమానం అనే డైలాగ్ ఫస్టే చెప్పేసి ఉంటే ఇంత ఇబ్బంది మీకు ఉండేది కాదు. మీ మాటకి సమాధానం చెప్పాల్సిన బాధ మాకుండేది కాదు. కోర్స్ ఒక మంచి వీడియో అయితే వచ్చిందనుకోండి మాకు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మాస్టరు. ఇప్పుడు మీకేం కావాలి? మేమేం చేయాలి? ఆపాలి, అన్నీ ఆపాలి. కుదరదు. మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. సోషల్ మీడియాలో మమ్మల్ని ఫాలో అవ్వండి.